అరే సీన్గా అందరూ నా మనసును ముక్కలు చేస్తారా. అరే ముక్కలు చేయడానికి నీ మనసు ఏమన్నా మాడిగా వక్కనా ఏదో పరడ చక్కెర. నేను ఫీల్ అవుతాను. అరే నిజం రా, అందరూ గుండెల మీద గుద్దిపోతారు, మాటలతో రుద్దిపోతారా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే ఏమైందిరా, రాత్రి వేసుకున్న మంది ఇట్లా పొద్దున ఇట్లా వేసుకున్నావారా అంత ఎట్లా మాట్లాడుతున్నావు? అరే తుప్పా సెదవా, వయసులో ఉన్న వాళ్ళు ఇంకెట్లా మాట్లాడతారా. అరే నువ్వు వయసులో ఉంటే మరి నేనేడున్నారా, చింతపండు పులుసులు ఉండనా? నేను కూడా వయసులోనే ఉన్నా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మనకు అసలు వయసు ఎందుకు వచ్చింది తెలుసారా? తెలుసురా, మనం ముసలిలో అవుతున్నామని చెప్పతందుకు. అరే వయసు వచ్చింది ముసలోళ్ళు అని చెప్పడానికి కాదురా, ఎదవా ఏం తెలియదు. ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మరి గట్లయితే పెళ్లి చేసుకోవాలిరా. పెళ్లి చూపులకు పోతే నచ్చలేదని మనసు అంతా ముక్కలు చేస్తారా. మన జీవితానికి ముద్దు ముచ్చట లేదు, పెళ్లి అసలు లేదు మావా. ఆరెంజ్ లో ఉందా? ఏం చూస్తుర్రా మీరు? అరే ఆడపిల్లలు అట్లయినారా చూడడం? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరారా మీకు? ఓ పని లేదు పాట లేదు, అబ్బాయి చెప్పినట్టు ఎన్నో లేదు. ఈ రోడ్ల మీద చిల్లరేషాలు ఏందిరా మీరు తిరుక్కుంటా? ఇంకొకసారి ఇట్లా మీరు కనిపిస్తే మీ సంగతే చెప్తా బిడ్డ. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. అరే ఈ పాటలు అన్నతోటి గోసనే ఉంది యారా, ఏడ కనబడ్డా అని వదులుతలేరురా. అరే అయితే మన గాని ఇవరకు మనం ఏ ముచ్చట ఎక్కడ ఉన్నాంరా? గదేరా ముద్దు ముచ్చట. అరే ముద్దు ముచ్చటకు పెళ్లితో ఏం పనిరా, దేంది దాందే. అబ్బో నాకు అంత ధైర్యం లేదురా. అరే మనకు పెళ్లి ఎట్లా అయితే లేదు, ముద్దు ముచ్చటన్నా ఒత్తుడన్నా వేయాలరా. అరే నేను మౌనికోళ్ళ ఇంటికి పోతా. ఇప్పుడు గాలింటికి ఎందుకురా? అరే నాకు కొద్దిగా పని ఉందిరా, నేను పోయేస్తా. ఏం పోతున్నా నీ బొందరా, నీ బొంద. వచ్చేసినవా? నువ్వు రావేమో అనుకున్నా. రాకుంటే ఎట్లుంటా, నీ పని పట్టకుంటే ఎట్లుంటా. వదులు, నేనైతే పని చేసుకొని. ఆగు, నువ్వు నా పని చేసుకుంటా, పని చేసుకుంటా. పని మొదలు పెట్టినా సగంలో ఆపేయాలా? నేను కూడా పని మొదలు పెట్టిన, నేను కూడా సగం లాప. గట్లెట్లుంటది, మొదలు పెట్టింది నేనే కదా. అయినా కానీ దాన్ని ముగించేది నేనే. ఎవడి గిఫ్టీ గాడు? ఏ చిచి లేరా, కుక్కర్ నాకిన నాగవాడిది. అంత కలనా, మంచి కళంతా నాశనం చేసిన వారి. ఓ అంత మంచి కాలేంద్రో, వజ్రాలు దొరికినాయా వైరూటాలు దొరికినాయా? వాటిని మించిన ఆనందం దొరికేది మధ్యలో నువ్వు వచ్చి నాశనం చేసినావు. ఇంతకు నీకు వచ్చిన కళ ఏందో చెప్పురా. అరే ఇక మౌనిక లేదారా, ఆ మౌనికతోటి ఆ పని చేసినట్టు కళ వచ్చిందిరా. ఏ పనిరా, పాకి పనా? ఏ కాదురా, గా పని. గా కళ వచ్చిందారా నీకు? వచ్చింది మంచిగా కదరా, ఆ కళను నిజం చేయాలి. మరి నిజం అవుతుందారా? ఎందుకు కాదురా, అనుకుంటే అవుతుంది. ఫస్ట్ మాటలు కలపాలి, ఆ తర్వాత చేతులు కలపాలి, ఆ తర్వాత అవే కలుతాయి. అరే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మెడకు పడుతుంది మళ్ళా. గోతుడు పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకుంటానరా నేను. చూద్దాం ఏడదాకా. ఆరెంజ్ లో ఉందా?
సీను గిట్ల వచ్చినావు? ఏం లేదు మౌనిక, కొన్ని పైసలు అవసరం ఉన్నది, అప్పిచ్చామని వచ్చిన. ఏంది పైసలా? నా మౌడున్నప్పుడు అందరికి అప్పులు ఇచ్చిండు. మంచోళ్ళేమో ఇచ్చిపోయిర్రు, మొండలేమో ఎగ్గొట్టిర్రు. ఇంకా కొన్ని నాకు చెప్పకుండానే ఇచ్చి తెచ్చిండు. ఏం చెప్పమంటావు నా బాధ? భయా నువ్వు ఏం చేస్తుంటావు భయా? సీను ఇప్పుడైతే నా దగ్గర పైసలు లేవు. సరే తీ మౌనిక, అయితేనా కానీ అప్పుడప్పుడు నేను మీ ఇంటికి రావచ్చా? హా? ఎందుకు? అదేం లేదు మౌనిక, నువ్వు ఎవరితో మాట్లాడవుగా, కనీసం నీతో నేను మాట్లాడదామని. సరే రావచ్చు. అరే మావా, ఏరా అంత బాగానా? అంత బాగానారా? మీ ఇంట్లో కంటే ఇక మౌనికల ఇంట్లో ఎక్కువ ఉంటున్నాడగా. ఏడరా, సరైన సమయం గురించి వెయిట్ చేస్తున్నా, సమయం రాగానే అయిపోద్ది. ఆ, ఇంకెన్ని రోజులు ఊరిస్తావురా? ఉట్టి కొట్టు. ఏడరా మామ, దాన్ని నానినాక ముట్టుకుంటే నిలుగుతుంది. ఆగో, ఇంకా నానబెట్టుకుంటూ ఉన్నారా? మరి ఇన్ని రోజులు దాని ఇల్లు చుట్టూ తిరిగినావు కదా, గింతేనారా? దాని ఇల్లు చుట్టూ తిరుగుతే ఏముందిరా, దాన్ని మళ్ళంతా చూడాలి. మరేమన్నా దగ్గర అవుతుందారా? ఇప్పుడిప్పుడే దగ్గర అవుతుంది మామ, ఏదో ఒకటి చేసి ఇలా కథం చేస్తాం మామ. సరేరా, మరి జాగ్రత్త. సరే మామ. చికెన్ ఉన్నది కదా, ఏమో తింటాను. మౌనిక, మౌనిక, ఎవరాకింది ఏమన్నా? కాలకి అవుతుందా? తాకిందా అన్న? కలిగింది. ఇక్కడేమో తాకిందా? ఇదేనా? అబ్బా నొత్తుంది. అబ్బా అక్కడనే. అమ్మా ఏయ్, ఏం చెప్తున్నావు? ఏం లేదు మౌనిక, నొప్పి అన్నావు కదా, అందుకే చూస్తున్నా. నొప్పి కిందనే ఉంది. అది కాదు మౌనిక, ఇక నా ఓకే చచ్చిపోయింది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటిది అది? ప్లీజ్ మౌనిక, ఒక్కసారి. మౌనిక, సీను నాకు చిరాకు తెప్పియకు. నువ్వు కూడా అందరూ అసంటానే కదా. మౌనిక, సీను ఇక్కడ నుంచి నువ్వు చక్కగా వెళ్ళిపో. మౌనిక ప్లీజ్ మౌనిక, నీకు నాకు చాలా రోజుల నుండి కోరుకుంది మౌనిక, ప్లీజ్ మౌనిక. నువ్వు ఇక్కడనే ఉంటావు అనుకో, నిన్ను నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇగో మౌనిక, నీకు ఎట్లాగో మొగడు లేడు కదా, నీ మొగడు లేని లోటు నేను తీరుస్తా. ఏం మాట్లాడుతున్నావురా? భర్త లేని ఆడదంటే ఎందుకురా మీకు అంత చులకనా? దానికి భర్త లేకపోతే ఊరంతా మొగలేనా? నా భర్త ఈ లోకం నుంచి పోవచ్చు, కానీ నా మనసు నుంచి పోలేరా? ఆడదానికి భర్త చచ్చిపోతే బరదగించినట్టనారా? అందరికీ నీ ఆలోచనే ఉంటుందా? అరే, భర్త లేని ఆడదాన్ని విధవరాలు అంటారు, నీ అసొంటని వేదవా అంటారు. ఇక్కడి నుంచి పోరా. మాలాంటోళ్ళని చెడు ఆలోచనతో చెడు బుద్ధులతో చూసడం మానేరి. ఇంకా ఏ మోకం పెట్టుకుని